కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2026 మొదలై అప్పుడే 3 నెలలు అయిపోతోంది. రిజల్ట్ ఎలా ఉంది అంటే ఎప్పట్లాగా 10% సక్సెస్ కూడా కనిపించడం లేదు. సంక్రాంతి హిట్స్ ఆ 3 సినిమాలు తప్ప మరో హిట్ కనిపించడం లేదు. ఫిబ్రవరి మార్చిలో సరైన హిట్ పడకపోవడం షాక్ ఇస్తోంది. సంక్రాంతి బరిలో ముందుగా వచ్చిన రాజాసాబ్ అందరినీ నిరాశపరిచింది. ప్రభాస్ నమ్మకాన్ని చిన్న సినిమాల దర్శకుడు మారుతి నిలబెట్టలేకపోయాడు. ప్రభాస్ లో వింటేజ్ లుక్ ని బయటకు తీసుకొచ్చిన ఆత్మ, హిప్నటిజం అంటూ హీరో రియాలిటీలో ఉన్నాడో ఊహల్లో ఉన్నాడో తెలియకుండా చేసి ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేసి పారేశాడు. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 209 కోట్లకు అమ్మితే 122 కోట్లు మాత్రమే వచ్చింది. 87 కోట్ల భారీ నష్టాలు తీసుకొచ్చింది. మా సినిమాలతో బోర్ కొట్టించిన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఫ్యామిలీ జానర్ లోకి వచ్చాడు అనుకుంటే సక్సెస్ దక్కలేదు. పర్వాలేదు అన్న టాక్ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం మెప్పించలేకపోయింది. సినిమాను 20 కోట్లకు అమ్మితే 12 కోట్లు మాత్రమే వచ్చింది. పండక్కొచ్చిన 5 సినిమాలో 3ంటికి మంచి లాభాలొచ్చాయి. మణశంకర వరప్రసాద్ ను 122 కోట్లకు అమ్మితే 177 కోట్లొచ్చింది. నారీ నారీ నడుమ మురారి 10 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంటే 19 కోట్లొచ్చింది. అనగనగా ఒక రాజుతో నవీన్ పోలిశెట్టి వరుసగా 4 హిట్ ను వెనకేసుకున్నాడు. సినిమాను 27 కోట్లకు అమ్మితే 48 కోట్ల షేరు కలెక్ట్ చేసింది. ఫిబ్రవరి మార్చ్లో తెలుగు బాక్స్ ఆఫీస్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. రిలీజ్ అయ్యే సినిమాలకు క్రేజ్ ఉండడం లేదు. క్రేజ్ ఉన్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. గత 2 నెలలుగా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన స్ట్రైట్ మూవీ ఒక్కటి లేకపోయినా డబ్బింగ్ సినిమా దురంధర్ 2 ఒక్కటే జోరు చూపించింది. ఫిబ్రవరిలో పెద్ద హీరో రాకపోయినా హిట్ అయిన చిన్న సినిమా ఒక్కటీ లేదు. విశ్వక్సేన్ ఫంకీ కాస్త నవ్విస్తుంది అనుకుంటే బోర్ కొట్టింది. ఫిబ్రవరిలో వచ్చిన సినిమాల్లో కాస్తో గొప్పో కపుల్ ఫ్రెండ్లీ బెటర్ మూవీ అవుతుంది. ప్రభాస్ ఇంటర్వ్యూ సినిమాకు హైప్ తీసుకొచ్చింది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రం కొంతమందికే నచ్చింది. ఫిబ్రవరి సినిమాలో డబ్బింగ్ మూవీ విత్ లవ్ ఆకట్టుకున్న ఆ రేంజ్ లో వసూలు రాబట్టలేదు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ మూడ్ లో ఉండడంతో బాగుంది అన్న టాక్ వచ్చిన సినిమాలను కూడా చూడలేదు. సుహాస్ నటించిన హే బలవంత్, శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం ఎంటర్టైన్ చేసినా పట్టించుకునే టైం స్టూడెంట్స్ కి లేదు. మార్చిలో అయినా తెలుగు సినిమా జాతకం మారుతుందనుకుంటే ఏ మాత్రం మారలేదు. ఫిబ్రవరి చివర్లో విష్ణు విన్యాసం, మార్చి ఫస్ట్ వీక్ లో మృత్యుంజయ్తో శ్రీ విష్ణు వస్తే 2 బాక్సాఫీస్ వద్ద చేతురెత్తేశాయి. ఓజీతో ఫామ్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ గా వస్తే బాక్సాఫీస్ వద్ద షాక్ ఇచ్చింది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ కాంబినేషన్ రిపీట్ అయింది అనుకుంటే నిరాశనే మిగిల్చారు. సినిమాను 130 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 6 రోజుల్లో 60 కోట్లు కూడా రాలేదు. 2 నెలలుగా పవన్ తప్ప మరో స్టార్ కనిపించలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని హిట్ కొట్టే అవకాశం చిన్న సినిమాలకు ఉన్నా యూజ్ చేసుకోలేదు. బ్యాండ్ మేళం, సీతాపైనం, యుఫోరియా వంటి సినిమాలు ఎన్నొచ్చినా అడ్రస్ గలంతయ్యాయి.